హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించు మార్కెట్ సెట్లు స్వాగతం. ఇక ఈ రోజు నుంచి మనం ఫ్రైడే రోజు కూడా డైలీ అప్డేట్ చేస్తాం అండ్ సాటర్డే రోజు వీక్లీ అప్డేట్స్ ఏవైతే ఉందో ఆ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. సాటర్డే ఎవ్రీడే అరౌండ్ 10:30 మార్నింగ్ అది రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో దీనికి కారణం ఏంటి అంటే కనుక మన వీడియోస్ చూసే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది కామెంట్స్ లో. సో అందులో నుంచి 1 or 2 స్టాక్స్ తీసుకుని వీకెండ్ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్న ఒక ఐడియా తోటి ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పక చూడండి, ఈవెన్ వీకెండ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మిస్ కాకుండా కూడా, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టాక్స్ నే మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే కనుక నిఫ్టీ మనం చూస్తే కనుక లాస్ట్ 4 days ర్యాలీ ఏదైతే ఉందో 23,500 నుంచి ఆల్మోస్ట్ 24,174 ఈరోజు హై వర్క్ తీసుకుంటే కనుక అదొక హాల్ట్ అయిందని చెప్పుకోవచ్చు టెంపరీగా. ఎందుకంటే నేను ఎక్స్పైరీ అయిపోయింది అండ్ ప్రాబబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి కొద్దిగా కన్సల్టేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ ఈ రోజు మార్కెట్ మనం చూస్తే కనుక 24,085 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ అబౌట్ 40 points గ్యాప్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ విత్ ఇన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే 24,174 దాకా హై వెళ్ళటం చూసాం. అంటే ఒక హయ్యర్ హై ఫార్మేషన్ జరిగింది. నిన్న 24,087 నుంచి 24,174 ఏదైతుందో హయ్యర్ హై ఫార్మేషన్ జరిగి క్లోజింగ్ వచ్చేసరికి 24,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ 23,985 లో మనకి. సో ఆల్మోస్ట్ లో దగ్గరే మనకి క్లోజ్ అయింది. అండ్ మనకి చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు మార్కెట్ ఒక కరెక్షన్ మోడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ప్రాబ్లీ మనకి ఆల్ దీస్ 3 weeks ర్యాలీ చూస్తే 23,200 నుంచి 24,200 1000 points ర్యాలీ విత్ ఇన్ 2 weeks వచ్చింది. కాబట్టి మేబీ ఒక సైడ్ వేస్ ఆర్ కన్సల్టేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు 24,174 పైన క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ మేబీ మార్కెట్ ఒక రిట్రేస్మెంట్ కే ట్రై చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 23,889 ఏదైతే ఉందో అదొక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ లో. సో ఈ రోజు క్లోజింగ్ నుంచి ఒక 100 points కిందకు వచ్చింది అంటే కనుక మేబీ అక్కడ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. సో 50 to 80 points స్టాప్ లాస్ ఉంటుంది అరౌండ్ 23,900 ఒకవేళ కొనాలి అనుకుంటే కనుక. అండ్ అక్కడ నుంచి ఈ రోజు హై ఏదైతే ఉందో 24,200 అనుకున్నా కూడా మేబీ ఒక 300 points. సో 17 points రిస్క్ అండ్ 300 points రివార్డ్ కాబట్టి క్లోజ్ టు 1:3 ఉంటుంది. కాబట్టి అక్కడ కొన్ని ప్రయత్నం చేయొచ్చు ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. ఇక ఈ రోజు పెరిగిన సెక్టార్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆయిల్ అండ్ మార్కెటింగ్ ఒక బాగా అప్మూవ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మనకి బిగ్ డాడీ రిలయన్స్ కూడా ఈ రోజు లీడ్ చేయడం చూసాం మనం, అరౌండ్ 2.5% పెరిగింది. సో లాస్ట్ 3 days 4 days ర్యాలీ చూస్తే కనుక 2890 నుంచి ఆల్మోస్ట్ 3130 దగ్గర రిలయన్స్ క్లోజ్ అవటం చూస్తున్నాం మనం. సో ఇలాంటి మూవ్స్ చాలా రేర్ గా ఉంటుంది ఇంత పెద్ద ఈక్విటీ ఉన్న స్టాక్. అండ్ ఇట్స్ ఓన్లీ ప్యూర్ ఇండెక్స్ మేనేజ్మెంట్ గా మనం పరిగణిస్తాం. ఏదైనప్పటికీ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయింది కాబట్టి సపోర్ట్ పాయింట్స్ అనేది సిగ్నిఫికెంట్లీ అప్పర్ సైడ్ మనకి రావటం చూస్తున్నాం. సో మేబీ ఈ స్టేజ్ లో 3,000 నుంచి 2950 మధ్యలో రిలయన్స్ కి సపోర్ట్ ఉంది. ఇంకా అదర్ స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ కానీ ఏవైతే ఆయిల్ మార్కెటింగ్ ఉన్నాయో అవి పెరగటం చూసాం. ఇక మిగతా వాటిలో ఫార్మా స్టాక్స్ అవడానికి లిటిల్ బిట్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆటో స్టాక్స్ కూడా బాగానే చేశాయి. ఎఫ్ఎంసీజీలో నెస్లే అండ్ టాటా కన్స్యూమర్ ఐ థింక్ పాజిటివ్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక నెగటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ బ్యాంకింగ్ క్లియర్లీ ఈరోజు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఏదైతే బిగ్ ర్యాలీస్ వచ్చాయో బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ అలాంటి వాటిల్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. సో స్టాక్ మనకి నిన్ననే ఒక ఇండికేషన్ ఇచ్చింది మనకి యాక్సిస్ బ్యాంక్. సో ఈరోజు ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. అదేవిధంగా అదర్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ, కోటక్ ప్రతి మచ్ ఐ థింక్ ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లోనే మనకి సెల్ ఆఫ్ అనేది ఎక్కువ రావటం చూస్తాం. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అదర్ స్టాక్స్ వస్తే బజాజ్ ఫిన్సర్వ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవి కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న టెలికామ్ స్టాక్స్ లో భారతీ ఈ రోజు ఒక పాజ్ తీసుకుని నెగటివ్ గా క్లోజ్ అయింది. ఇక అదర్ నేమ్స్ మెటల్స్ లో చూస్తే కనుక టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ఫామ్ అయిన ఒక డోజీ బార్ ఈ రోజు ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్ మనకి రావటం చూస్తున్నాం. సో ఒక సెల్ ఆఫ్ కి ఇంకా ఫర్దర్ గా వెళ్ళే ఛాన్స్ వచ్చేది ఉంది అన్న ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో నిన్న డోజీ బార్ అండ్ ఈ రోజు మనకి చూస్తే కనుక ఒక బిగ్ రెడ్ బార్ రావటం చూసాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ 52,874 అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే 53,000 టచ్ అండ్ గో లాగా ఒక పైకి రావటం చూసాం. అక్కడ నుంచి రోజంతా కూడా ఒక సెల్ ఆఫ్ కే గురవటం చూసాం బ్యాంక్ నిఫ్టీ. సో ఇలాంటి సెల్లింగ్ వచ్చినప్పుడు మోర్ డౌన్ సైడ్ ఉందా అనేది మనం వి నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కనుక 51,747 ఏదైతే ఉందో అదొక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. అంటే ఈ రోజు క్లోజింగ్ 52,320 దగ్గర ఉంది. ఒక 600 points పడితే కనుక
అదొక మంచి అట్రాక్టివ్ బయింగ్ అవుతుంది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి. అక్కడి నుంచి రిస్క్ చూస్తే కనుక 200 పాయింట్స్ ఉంటుంది అండ్ రివార్డ్ చూస్తే కనుక మేబీ 600 to 800 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని ట్రేడ్ చేసే వాళ్ళు కూడా కాల్ ఆప్షన్స్ ఆర్ పుట్ ఆప్షన్ రైటింగ్ అలాంటివి చూస్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి. అండ్ ఈరోజు క్లియర్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఇండస్ ఇండ్ కానీ యాక్సిస్ కానీ ఐసిఐసిఐ కానీ కోటక్ ఇవన్నీ కూడా ట్రాక్ చేశాయని చెప్పొచ్చు. పిఎస్యు మిక్స్ గా ట్రేడ్ అయింది ఈరోజు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక 1.5% డౌన్ అవుతే కనుక గెయినర్స్ లో పిఎన్బి అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ బంధన్ అండ్ ఏయూ వీకెస్ట్ బ్యాంక్స్ ఎప్పుడు అనుకుంటాం అవి కొంచెం ఈరోజు కొద్దిగా పాజిటివ్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక మనకి ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో ఎంజిఎల్ కానీ ఐజిఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా మిడ్ క్యాప్ ఐటీలో కొద్ది మంచి బయింగ్ కూడా కంటిన్యూ అవటం చూసాం. పర్సిస్టెంట్, ఎంపసిస్ లాంటి స్టాక్స్ లో. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ హావ్ గెయిన్. గేల్ నుంచి ఐఓసి దగ్గర నుంచి సేల్, పిహెచ్ఎల్ అన్ని కూడా పెరగటం చూసాం. ఇక రియాలిటీ స్పేస్ లో నిన్న వీడియోలో మనం అనుకున్న గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎక్సలెంట్ పర్ఫామ్ చేసింది. అదేవిధంగా ఓబ్రాయ్ రియాలిటీ అండ్ డిఎల్ఎఫ్ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూస్తున్నాం. ఇక టైర్ స్టాక్స్ లో ఇవాళ ఆల్మోస్ట్ నిన్నటి మైనర్ కరెక్షన్ తర్వాత అపోలో అండ్ ప్రాబ్లీ ఎంఆర్ఎఫ్ కూడా గ్రీన్ లో ట్రేడ్ అవుట్ చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ లో మనం చూస్తే కనుక పాలిక్యాబ్ ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ప్రాబ్లీ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో అతను కొద్దిగా అన్లోడ్ చేస్తున్నాడు స్టాక్స్ అన్న ఒక వార్త రావడంతో ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యి ఒక హ్యూజ్ వాల్యూమ్ కూడా జరగటం చూసాం. సో పోలిక్యాబ్ లో మనకి జనరలీ పర్ డే యావరేజ్ అయ్యేది 2 to 3 lakhs అయ్యేది. ఈరోజు ఆల్మోస్ట్ 88 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ని వాచ్ లో మనం పెట్టుకోవాలి. అదేవిధంగా హై బీటా నేమ్స్ లైక్ ఐడియా, జిఎంఆర్, సి ఇలాంటివి పడతాం చూసాం. ఇక క్యాపిటల్ గుడ్ స్పేస్ లో ఏబీబీ, సిమెన్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ స్పెషాలిటీ కెమికల్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బయింగ్ వచ్చిన స్పెషాలిటీ కెమికల్స్ లో దీపక్ ఫర్టిలైజర్స్ కానీ, దీపక్ నైట్రేట్ కానీ, నవీన్ ఫ్లోరిన్ ఎస్ఆర్ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్పేస్ లో ఇక్కడ కూడా కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది. నేను కొంచెం మంచి మూవ్ వచ్చింది అనుకున్న ముత్తూట్, మన్నాపురంలో ఈ రోజు కొద్దిగా రిట్రేస్మెంట్ రావటం చూసాం. అదేవిధంగా అదర్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఏఎంసీ ఇలాంటివి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తాం. ఇక క్యాష్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ న్యూస్ బేస్డ్ మూమెంటే ఎక్కువ మనకి ఇవాళ రావటం చూసాం. సిడిఎస్ఎల్ లో ప్రాబ్లీ బోనస్ ఇష్యూ వస్తుందన్న ఒక వార్తతోటి ఈ రోజు ఒక 20% అప్పర్ సర్క్యూట్ అయ్యి ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో క్లోజ్ అయింది స్టాక్. ఈ రోజు అరౌండ్ 2.17 crores కూడా ట్రేడ్ అవటం చూసాం. సో యావరేజ్ ఇది 3 to 4 lakhs పర్ డే అయ్యేది. ఒక హ్యూజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ కపుల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ స్టాక్ ని కొన్నారు అన్న ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ నౌకార్ లో మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసిన స్టాక్ అయితే అరౌండ్ 80-85 ఉన్నప్పుడు ఈ రోజు న్యూస్ రావటం చూసాం. అదాని పోర్ట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ నౌకార్ లో ఒక స్టేక్ తీసుకుంటుంది అని ఒక వార్త రావడం తోటి సో సెలాన్ న్యూస్ టైప్ లో ఈ రోజు పాజిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి కొద్దిగా రెడ్ గా క్లోజ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ప్రాజ్, ఐఏఎఫ్ఎల్, కేపీఐటీ లాంటి స్టాక్స్ లో ఫ్రెష్ బయింగ్ రావటం చూసాం. బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం రిట్రేస్మెంట్ మోడ్ లో ఉన్న స్టాక్స్ ఈ 2-3 నేమ్స్ కూడా. ఇంకా అదర్ నేమ్స్ లైక్ నజారా, డీకాల్, స్టార్ హెల్త్ ఇవి కూడా పాజిటివ్ గా ఇవాళ క్లోజ్ అవటం చూసాం. ఇక వీక్ గా క్లోజ్ అయిన వాటిల్లో ప్రాబ్లీ రియాలిటీలో ఎఫ్&ఓ స్టాక్స్ కి భిన్నంగా ఇక్కడ శోభా రియాలిటీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ టీమార్ట్ కానీ, పోకర్నా కానీ, మోతిలాల్ కానీ, అమీ ఆర్గానిక్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మనందరికి తెలిసిందే మార్కెట్ ఒక న్యూ పీక్స్ ఎవ్రీడే రీచ్ అవుతా ఉంది అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ క్యాష్ లో కానీ, ఎఫ్&ఓ స్పేస్ లో కానీ అండ్ ప్రాబ్లీ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో మేబీ ఫ్రంట్ రన్నింగ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అదైతే హ్యాంగ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. అక్కడి నుంచి రిడమ్షన్స్ ప్రెషర్ ఉంటే కనుక దే విల్ ట్రై టు సెల్ సమ్ స్టాక్స్. సో అవి కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ప్రాబ్లీ ఇలాంటి టైంలో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ప్రొటెక్టివ్ స్టాప్ కానీ లేకపోతే ట్రైలింగ్ స్టాప్ కానీ ఏదైనా అనుకోవచ్చు. అండ్ ట్రేడింగ్ పొజిషన్స్ లైట్ గా ఉండమని సజెస్ట్ చేస్తాం. లెవరేజ్ పొజిషన్స్ మాత్రం అస్సలు ఉండొద్దని మేము సజెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రేడింగ్ అనేది మేబీ కొద్ది క్వాంటిటీస్ తగ్గించినా కూడా దెర్ ఈస్ నో హార్మ్ అని మా సజెషన్. That's all for today. Thank you for watching the video.